చాలా మంది ఏమనుకుంటారు కేసీఆర్ గారి దగ్గరికి పకరించడానికి పోయినా కదా. అవును. సో ఆ ఇన్సిడెంట్ ఆయన నోటీసులు ఉన్నది, ఎట్లున్నాడు ఏంది నేను పోయి అడిగినప్పుడు చర్చ అటు తిరిగింది. నువ్వు వెళ్ళి చూసి వచ్చినావా అన్నాడు. నేను ఒకసారి అడిగితే వాళ్ళు ఇప్పుడు వద్దులే అన్నారు అన్నా. అరే అసనే జానా ఓ లేదు, రాజకీయాలు వేరు, ఆల్ దీస్ నువ్వు ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు వెళ్ళి కలవాలా, ఇప్పటివరకు కలవలేదా అంటే అది ఒక సర్ప్రైజ్ లాగా రాహుల్ గాంధీ గారు అనడంతో, అంటే వాళ్ళ దృష్టిలో మనం కొన్ని దగ్గరలా మనం హుందాగా వ్యవహరించాలి, బాధ్యతగా వ్యవహరించాలి అనేది నాకు వీళ్ళ మాటల్లో కానీ రాహుల్ గాంధీ గారి యొక్క సూచనలో కానీ నాకు అనిపించింది. సో డెఫినెట్ గా అది మనం పరిణతి చెందడానికి ఉపయోగపడుతుంది. మెయిన్ బలం ఏంటంటే రాహుల్ గాంధీ సపోర్ట్. సో అది మాత్రం ఇంత ముందు వాళ్ళకి లేనంత బలం, అంత సపోర్ట్, అన్కండిషనల్ సపోర్ట్ ఉంది కదా. అది ఇక దాంట్లో ఏమన్నా ఆ కుటుంబంలో ఒక మెంబర్